వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కను నాటారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే విధిగా ప్రతి పౌరుడు మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పిల్లలకు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసేలా అలవాటు చేయాలని అన్నారు. పర్యావరణాన్ని రక్షిస్తేనే ఆ పర్యావరణం మనల్ని రక్షిస్తుందని అన్నారు. మొక్కలు నాటకపోవడంతో ప్లాస్టిక్ వాడకం పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కాలుష్యరహిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే తరాన్ని, పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా, మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి. ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ, మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది. పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు కట్ చేయడం కావచ్చు, మొక్కలు నాటకపోవడం కావచ్చు, ప్లాస్టిక్ ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమికి దేశ చరిత్రలో ఇంత పెద్ద మెజార్టీ ఇవ్వడంపై అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పేర్కొన్నారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ పునరాలోచన చేసుకోవాలని అన్నారు. తన పాలనలో విచ్చలవిడిగా దోపిడీ చేశారని, ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనన్ని సీట్లు ఇస్తే సద్వినియోగం చేసుకోలేదని అన్నారు. ప్రజాధనాన్నే పథకాల రూపంలో ఇచ్చారని, రాజధాని లేని రాష్ట్రం చేశారని అన్నారు. కొందరు మంత్రులు రాష్ట్రాన్ని దోచేశారని, ఎన్నికల్లో డబ్బులు పంచినా ప్రజలు ఓటేయలేదని అన్నారు. కానీ ఇంత మెజార్టీని కాదని కాల తన్ని ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు దేర్ విజన్. కానీ ఇక్కడ జరిగిందేమంటే జగన్లో ఇది లేదు, అతను ఇంకా పాత అలవాట్లతో ఉన్నాడు. ఆత్మావలోకనం చేసుకోవాలి, ఎందుకు జరిగింది, నేను ఇది చేసినాను అది చేసినాను, ఏం చేశావు, ఎవరు చేశావు, ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాలకు పోయొచ్చావు. ప్రజల డబ్బు మీరు కానీ మీ పార్టీ క్యాడర్ కానీ కొంతమంది విచ్చలవిడిగా దోపిడీ చేసినారు, ప్రజా ఆస్తులంతా కొట్టేసినారు. ఈ వాతావరణంలో నిన్ను ప్రజలు తిరస్కరించిన కామన్, అది మేము ఎక్స్పెక్ట్ చేసాం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది నీ పొరపాటే. ఎమ్మెల్యేలందరి దగ్గర వస్తే ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆఫీసర్లకు టైమింగ్ ఇచ్చి ఓపిక ఇంటికినా వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం జరిగేది. ఈ దినము చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నీ రాజక పరిపాలన వల్ల ఎవరు లాభపడుతున్నారో వాళ్ళు నీకు సపోర్ట్ చేసినారు, వాళ్ళని నీ చుట్టూ పెట్టుకుని నువ్వు నష్టపోయావు. కానీ ప్రజలు 5 ఏళ్ళు నష్టపోయారు. నేను లాస్ట్ లో చూసాదని కళ్ళలో నీళ్లు జారగా 5 సంవత్సరాలు నువ్వు ఏడిపించినావు ప్రజలను. ఇది దిస్ హై టైమ్ యూ షుడ్ గెట్ ఇంట్రాస్పెక్షన్. ఆత్మలోకనం చేసుకొని ఏంట్రా ఇది ఎందుకు జరిగింది. తమాషం అంటే తప్పులు నిధి పెట్టుకొని నువ్వు ప్రజలను నిందించడం ఏంటి? ప్రజలు అనుభవించారు నువ్వు పెట్టిన కష్టాలు, వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఓటేశారు. కసికి వచ్చిన ఓటు, కసికి వేసినారు ఓటు. మాకు తెలుసు, నేను చెప్పాను మా వాళ్ళకు. అభిమానంతో ఎవరు కూడా ఇంత దూరంగా వచ్చి వేయడు, ఇంత లేటుగా. కసి ఉంటేనే వాడు ఈ విధంగా వేస్తాడు. అప్పుడు ఈ స్కీమ్స్ ఆయన పైన దేశంలోనే ఈ స్కీమ్స్ పెట్టిన వాళ్ళలో ఎన్టీ రామారావు ప్రప్రథముడు. ఆయన పోతాంటే సూట్ కేసులు కింద పెట్టి ఎయిర్పోర్ట్ లో కాళ్ళకు ఆయనకు కింద దండం పెట్టేవాడు భూమికి. అంటే అటువంటి వాతావరణంలో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన జోబులోంచి ఇచ్చినట్టు ఫీల్ అయినారు. అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో మహబూబ్ నగర్లో పెట్టాము. కడప యూనిక్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ యూనిక్ స్టేట్గా చేశాడు. ఆయన యూనిక్ ఇన్ ద సెన్స్ దెర్ ఇస్ నో క్యాపిటల్ ఫర్ సమ్ ఇయర్స్, రాజధాని లేని రాష్ట్రంగా చేసినాడు. ఇటువంటి చాలా చరిత్రలో ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు పైన కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ పైన కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ రాష్ట్రం. ఏదో తప్పు యాక్సిడెంటల్ గా ఒకటో రెండో జరగచ్చు, కానీ దట్ వాజ్ రెగ్యులర్ ఫీచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ మంత్రులు కానీ మీ లీడర్లు కానీ అందరని చెప్పను, కొంతమంది చాలా మంది దోచేశారు మా రాష్ట్రాన్ని, దోచేశారు. ఎక్కడ పెట్టుకోవాలని మాల్థూజిన్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఎకనామిక్స్ లో ఆ విధంగా వచ్చింది. నీ నిక్కటంగా సంపాదించిన డబ్బంతా నిన్న ఎలక్షన్స్ లో పెట్టావు. 30 రూపాయలు 40 రూపాయలు ఓటుకు ఇచ్చావు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎవరు తిన్నారు? మీ పార్టీ వాళ్ళు తిన్నారా? ప్రజలు తిన్నారా? ఎవరు తిన్నా వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి ఓటేసి నువ్వు డబ్బు ఇచ్చినావని ఓటేయాలి.
వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటున్న చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానం కలుగుతోందని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో చంద్రబాబు హామీలిచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సింగపూర్లో కూర్చుని చంద్రబాబు ట్యాంపరింగ్ చేశారా అనేది తేలాల్సి ఉందని అన్నారు. ఈవీఎంల బార్ కోడ్ తెలిస్తే ట్యాంపరింగ్ చేయవచ్చునని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు భారీ స్కామ్ చేశారని, మోసపూరితంగా గెలిచిన చంద్రబాబుపై కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రవీంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలను గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుంది అన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి. సో తప్పకుండా ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరగకోకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లాగే అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. సో డెఫినెట్గా ఈ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఉండే అవకాశమే లేదు. ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదేమో, అందుకోసమే ఇంత 12 సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితి ఏం లేదు. అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు, రావాల్సిన రిజల్ట్ ఇది కాదు. ఇది వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు. సో మరి సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలు అన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఆ బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను. అవినాష్ రెడ్డి గెలుపులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాత్ర ఉందని, గడిచిన 5 ఏళ్లుగా ప్రగల్భాలు పలికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని జమ్మలమడుగు ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాల ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా జమ్మలమడుగులో ప్రజలు తనకు ఓట్లు వేసి 18,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిపించారని అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగానే కాకుండా కడప జిల్లాలో కూడా కడప పార్లమెంటులో కేవలం 2 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి. టోటల్ గా 9 స్థానాలు సింగిల్ డిజిట్. ఏదో నవరత్నాలు అన్నాడు, కొంప ముంచినాడు, దరిద్రం పోయింది, ఈ రాష్ట్రానికి పోయింది, ముఖ్యంగా కడప జిల్లాకు పోయింది, జమ్మలమడుగు మరింత పోయింది. చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు, కొవ్వుగా వ్యవహరించినాడు. లోకల్ బాడీ మాదిరి
ఎలక్షన్లు జరపాలని ప్రయత్నం చేసినాడు. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి జరిగిందో అధికారులకు, వ్యాపారస్తులకు, ప్రజలకు, యువతకు అందరికీ నమ్మకం ఏర్పడడం వలన, నాతో పాటు చాలా మంది గట్టిగా సహకరించడం వలన మా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాలని చూసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పప్పులేం ఉడకలే, వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు జరిగింది. ఆ షర్మిలమ్మ గట్టిగా పోటీ చేసినా మా భూపేశ్ రెడ్డి గెలిచేవాడు, లేదా ఆమె పోటీ చేయకపోయినా కూడా మా భూపేశ్ రెడ్డి కూడా గెలిచేవాడు. ఆమె ఒక విధంగా పట్టి పట్టనట్టు ప్రవర్తించడం వల్లనే ఆ అవినాష్ రెడ్డి అయినా గెలవడం జరిగింది. లేకుంటే అది పోయేది, ఆ కర్మ పోయేది. ఒకవైపు నా మీద కోడికత్తి కేసు, ఒకవైపు వివేకానంద రెడ్డి కేసు, ఒకవైపు ఒక సిబిసిఐడి కేసు, ఒకవైపు కేశవరెడ్డి కేసు. నా మీద అన్ని రకాలుగా ప్రయత్నం చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చెప్పిన, మీరు మా పార్టీలో ఉంటే బాగుండంటే నువ్వు ప్రమాణం చేస్తావు. రఘురామకృష్ణరాజు కన్నా సినిమా ఆపే జరిగింది, నాకు ఫుల్ సినిమా జరిగేదని. నేను బీజేపీ పార్టీ నన్ను చాలా ఎక్కువ గొప్పగా కాపాడింది. అతని పప్పులు ఉడకలే, దరిద్రమైన పరిస్థితుల నుంచి నేను బయటపడినా. నేను పోటీ చేసినప్పుడు అది ముస్లింస్ ఓట్లేస్తారా, క్రిస్టియన్స్ ఓట్లేస్తారా, ఇట్లా గుర్తు పోలేదు కదా. బ్రహ్మాండమైన 18,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ముస్లింస్ వార్డు, క్రిస్టియన్ వార్డులోనే ఎక్కువ వచ్చినాయి ఓట్లు. అంటే ప్రజలు అనుకున్నప్పుడు, ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతనికి సమాధి కట్టడానికి ఉపయోగపడింది. ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఇండియా కూటమికి వచ్చినాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి, అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా, క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా, నేషనల్ హైవేలు రావాలా. ఆ ఇండ్లు పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉన్న వాటిని వెంబడే ఇప్పించే ఏర్పాటు, అంటే టిడ్కో హౌస్ ఇవ్వాలా, బ్యాలెన్స్ హౌస్ కట్టియాలా. అసలు కరువు వచ్చినా కూడా కరువు పట్టించుకోలే, రైతుల సమస్య పట్టించుకోలే, చేనేత సమస్య పట్టించుకోలే. చేపలు అమ్ముతానని చేప చుట్టుకొని పోయింది. పులివెందుల చేపలు అమ్మలేదు, ఆయన చేప చుట్టుకొని పోయింది. అసలు నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు, పార్టీ సున్నా. ఎందుకంటే పారిపోతాడు. మేము అడుగుతాం, అధ్యక్ష ఏదేదో చెప్పినాడు కదా, మాకు కొంచెం వివరం చెప్పని అడుగుతానే ఆయన 2 రోజులకు పారిపోయే రకం. ఆయన వ్యక్తిగతంగా మాకు తెలుసు, ఆయన పార్టీ తుడుచుకొని పోతుంది. ఏదో ఆమె ముందుగా షర్మిలమ్మ కూడా చెప్పింది, పోతాడు వరకలు వేసుకోవాలని. ఖచ్చితంగా జరగబోయేది అదే. కాబట్టి ఈ గెలుపు ఇక్కడ 5 మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్కులో పోవడం మాకు పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు. కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి దరిద్రం పోయింది, మంచి రోజులు వస్తున్నాయి, జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబును కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు, ఏకపక్షంగా పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులకు టీడీపీ అధినేత కృతజ్ఞతలు. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలను ఖండించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడానికి కారణం చెప్పాలంటూ చురకలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, జగన్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పారంటూ స్పష్టం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి, ప్రజలను కోరిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.